అవి కావచ్చు, అనేకమైనటువంటి అటు జమ్మూ నుంచి ఇటు గుజరాత్ కచ్ వరకు అనేకమైన ప్రాంతాలు, 50కి పైగా ప్రాంతాలు గత 3 రోజులుగా ఎదరదిరుగు లేకుండా దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ ఏ ఒక్క డ్రోన్ గాని, ఏ ఒక్క ఇది గాని భారతదేశ భూభాగాన్ని టచ్ చేయనివ్వకుండా ఎక్కడికక్కడికి మనకున్నటువంటి యాంటీ డిఫెన్స్ సిస్టమ్స్ L-70లు కానీ, చిల్కా కానీ, ఇంటిగ్రేటెడ్ వ్యవస్థ సుదర్శన చక్రంతో ఎక్కడికక్కడికి పేల్చేస్తున్నాం. వాళ్ళు మనల్ని టచ్ చేయలేకపోతున్నారు. పైపెచ్చు మనం పాకిస్తాన్ లోకి అథారిటీకి వెళ్ళినట్టు వెళ్ళొచ్చేస్తున్నాం. మన మిసైల్స్ కావచ్చు, మన డ్రోన్లు కావచ్చు, మన ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా వేస్తున్న ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్స్ కావచ్చు, ఎక్కడ కావాలంటే అక్కడ పిన్ పాయింట్ గా వెళ్ళి పేల్చేస్తున్నాం. వాళ్ళ నగరాల్లో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ని, ఎయిర్పోర్ట్స్ ని తునాతునకలు చేస్తున్నాం. ఇంత అద్భుతమైనటువంటి పనితీరు, అద్భుతమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం, ఒక అగ్రరాజ్యానికి ఉన్నటువంటి శక్తియుక్తుల్ని ప్రదర్శిస్తున్నటువంటి భారత త్రివిధ దళాలకి, భారత కేంద్ర ప్రభుత్వానికి జై హింద్ అండి. ఎందుకంటే ఒక భారతీయుడిగా మనందరం గర్వపడవలసిన విషయం ఇది. ఇంత సాంకేతిక పరిజ్ఞానం ఎప్పుడు మన భారతదేశం, ఎందుకంటే 3-4 సంవత్సరాల క్రితం సార్ మీకు ఒకసారి గుర్తుంటే జమ్మూకి ఒక డ్రోన్ వచ్చింది, జమ్మూ ఎయిర్పోర్ట్ ఎల్బోసి దాటేసి. ఆ రోజు మనం ఒకసారి కంగారు పడ్డాం, మన దగ్గర యాంటీ డ్రోన్ సిస్టమ్స్ లేవు, అందుకని ఇలా వచ్చేసింది, సో మనం డెవలప్ చేసుకోవాలని చెప్పేసి ఆ రోజు అనుకున్నాం. 3 ఏళ్లలోనే ఇంత ఇది డెవలప్మెంట్, స్వదేశీయంగా కూడా డ్రోన్స్ ఎన్ని మళ్ళీ దీనిలో చాలా వరకు స్వదేశీయంగా మనం అభివృద్ధి చేసాం. హార్పర్ గానీ ఇటువంటి స్వదేశీయంగా డెవలప్ చేస్తున్నటువంటి డ్రోన్స్ కావచ్చు, మిసైల్స్ కావచ్చు, ఇంటిగ్రేటెడ్ సిస్టమ్స్ విదేశాలు చేస్తున్నాం, స్వదేశీయంగా ఇంటిగ్రేట్ చేసుకుని ముందుకు వెళ్తున్నాం ఇంత షార్ట్ టైమ్ లో. ఎందుకంటే ఒకసారి ఆలోచించాను, ఒకవేళ కొన్ని డ్రోన్స్ ఎక్కడ నివాసాల్లో కానీ ఎయిర్పోర్ట్ల మీద పడుంటే ఎంత డ్యామేజ్ జరిగేదండి, ఎంత ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగేదండి. సో అటువంటి జరగకుండా కంటికి రెప్పలాగా మనల్ని కాపాడుతున్నారు త్రివిధ దళాలు. అలాగే మన 140 కోట్ల కోసం తన యొక్క ప్రాణాలు తునప్రాయంగా అర్పించినటువంటి వీర జవాన్ మురళీ నాయక్ గారికి వారి ఆత్మకి శాంతి చేయాలని చెప్పి వారి కుటుంబానికి దేశం మొత్తం వెన్నుదన్నుగా నిలబడుతుందని తెలియజేసుకుంటున్నానండి. సో ఇంత గొప్ప సాంకేతిక పరిజ్ఞానాన్ని సంతరించుకోవడమే కాదు, ప్రదర్శిస్తున్నటువంటి అన్ని విభాగాల్లో తన యొక్క ఆధిపత్యాన్ని ప్రపంచ దేశాలకే చూపిస్తున్నటువంటి భారతదేశం. సో ఇది ఒక అద్భుతమైన పరిణామం. అయితే మీరు ప్రశ్న, పాకిస్తాన్ చేస్తున్న నీచమైన పని కదా అంటే, నీచమైన దేశం నీచమైన పనులే చేస్తారు వాళ్ళు చేసింది అన్న. ఎందుకంటే ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తూ ఈ రోజు అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితి కూడా నిర్దేశించినటువంటి డిక్లేర్ చేశాడు ఉగ్రవాది హఫీజ్ మసూద్ అజర్. అతను వాళ్ళ దేశంలో ఉన్నాడు, వాళ్ళ కళ్ళ ముందు ఉన్నాడు, వాళ్ళ అంత్యక్రియల్లో పాల్పంచుకున్నారు. అతనితో సపోర్ట్ గా ఆర్మీ, మిలిటరీ వాళ్ళందరూ అతనికి సపోర్ట్ గా ఉన్నారు. సైనిక లాంఛనాలతో వీడ్కోలు పలుకుతున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులకి. అంటే అటువంటి ఉగ్రవాదులు పోషిస్తున్నటువంటి దేశం అది. వారికి ఇంకా నీతి జాతి ఉండదండి. పైపెచ్చు నిన్న రాత్రి మన నగరాలపై 6 బ్యాలిస్టిక్ మిసైల్స్ వేసినటువంటి పాకిస్తాన్ నిన్న రాత్రి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ డిఫెన్స్ స్పోక్స్ పర్సన్ అంటాడు, భారతదేశ ప్రభుత్వమే భారతీయుల మీదే మిసైల్స్ చేసుకుంది, మేము వేయలేదంట. ఎంత దుర్మార్గులలో ఒక బ్యాలిస్టిక్ మిసైల్ పారాబోలా ఇలా వెళ్తారే ఇలా వెళ్ళేదంట. ఆయనకి వెళ్ళి పాకిస్తాన్కి వెళ్ళి మళ్ళీ రిమోట్ వచ్చి ఇక్కడికి వెళ్ళిందంట. మనమే చేసుకున్నామంట. అంటే రవికిరణ్ గారు సారీ ఫర్ ది రవికిరణ్ గారు, అంత తెలియకుండా ఉంటుందా? ప్రపంచం మొత్తం అరచేతిలో ఉంది, ఏం జరుగుతుంది లైవ్ లో కనిపిస్తుంది. ఇంకా ఏం పొంకుతుంది అసలు మాటలు, అసలు ఎలా ఒప్పుతుంది అలాగా? అంటే మినిమం తెలుస్తుంది కదా. ఇప్పుడు గతం అంటే వేరు, ఇప్పుడు గతం ఉన్న భారత్ వేరు, ఇప్పుడున్న భారత్ వేరు. ఒక శాంతిముఖ దేశంగా అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. కానీ ఇప్పుడు శత్రు దుర్భేద్యంగా మారింది. మీరు చెప్పినట్టుగా మన ఆకాష్ కానీ ఇవన్నీ కూడా ఎంత శత్రు దుర్భేద్యంగా వర్క్ చేస్తున్నాయి మనకు తెలియదు కాదు. సరే, ఈ యుద్ధం గురించి పక్కన పెడితే కనీసం మాటలైనా ప్రపంచం మొత్తం లైవ్లో చూస్తున్నప్పుడు కూడా మేము కాదు, భారత్ అసాంఘిక పాల్పడుతోంది, అనైతికంగా పాల్పడుతోంది, దాడులకు పాల్పడుతోంది, మేము మొత్తం చితికిపోయామంటే ఎటు మొసలకు కన్నీరు కాచడం, ఏదో పిచ్చి ప్రేలాపనలు పేలటం. అసలు ఏమనుకుంటుంది, అసలు అంతా తెలియకుండా ఎలా ఉన్నారనేది కూడా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది. అసలు పాకిస్తాన్ పుట్టుకే అబద్ధాలతో మొదలైందండి. పాకిస్తాన్ పుట్టినప్పుడే కాశ్మీర్ మీద దాడి వచ్చారు. వాళ్ళు ఏమన్నారు అప్పుడు, ఆ రోజు అబ్బాయి మా సైన్యం కాదు, అలా పఠాన్స్ అక్కడ ఉన్నటువంటి గిరిజనుల తెగ కాశ్మీర్ మీదకి వెళ్ళి, జమ్మూ కాశ్మీర్కి వెళ్ళి మేము కాదని చెప్పేసి ఏకంగా ఐక్యరాజ్య సమితికే చెప్పారు. ఐక్యరాజ్య సమితి నిజం అనుకున్నారు.
ఆ తర్వాత వాళ్ళు వచ్చి వస్తే తెలిసింది వీళ్ళంతా పాకిస్తాన్ ఆర్మీ అని. అప్పుడు ఐక్యరాజ్య సమితి తిడితే మౌన్ తీసుకుని 2 కాళ్ళ మధ్యలో పెట్టుకున్నారు. సో వాళ్ళ స్టార్టింగ్ నుంచే అబద్ధాల పొట్టాళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలే. పైపెచ్చి ఈ రోజు ఒక ఇది డొమెస్టిక్ ఎయిర్లైన్స్ ని, అంటే ప్రయాణికులు వెళ్ళి ఎయిర్లైన్స్ ని డాలర్ పెట్టుకొని తమ తాను రక్షించుకున్నటువంటి ఆడంగి మోక. ఇప్పుడు మన మీద ఈ మిసైల్స్ ఇన్ని దాడి చేస్తూ పైపెచ్చి అక్కడ మనం కౌంటర్ అటాక్ చేస్తే అక్కడ సౌదీ అరేబియా ఫ్లైట్ డొమెస్టిక్ ఫ్లైట్ ఎగిరే విధంగా చేసి అక్కడ డొమెస్టిక్ ఫ్లైట్ ఉంటే మనం దాడి చేయం కదా. సెకండ్ పాత్ర అన్నమాట. మన యుద్ధ నీతి పాటిస్తాం కదా, మనకంటూ నీతి ఉంది కదా, పాత్ర పోషిస్తుంది. అది కూడా పాకిస్తానే ఒప్పుకుంటుంది. మనకి యుద్ధ నీతి ఉందని, మనం నీతి ప్రకారమే వెళ్తామని, మనం తెగించమని, పౌరుల మీద దాడులు చేయమని అన్నీ తెలిసి దాన్ని మన మంచితనాన్ని కూడా దాన్ని అడ్వాంటేజ్ గా మార్చేసుకుంటుంది. లేదండి, నిన్న మొన్న కూడా చూస్తే వాళ్ళు అన్ని టార్గెట్ చేస్తూ ఇక్కడ మత ఘర్షణలు వెళ్ళాలని చెప్పి గురుద్వారాల మీద దాడి, లేకపోతే అమృత్సర్ మీద దాడి, లేకపోతే నిన్న పంజాబ్ మీద దాడి. వాళ్ళు చెప్పి వాళ్ళు కుట్రపడుతుంది ఏంటంటే ఇక్కడ మత ఘర్షణలు రావాలి, సిక్కులు మిగతా వాళ్ళు కొట్టుకోవాలి, లేకపోతే హిందువులు ముస్లింలు కొట్టుకోవాలి, రకరకాల ఆలోచనలు చేస్తున్నారు. ఇక వాళ్ళ ఆటలు సాగే పరిస్థితి కాదు. వరుసగా 3 రాత్రులు అటాక్ చేశారు. నాకు తెలిసి ఇవాళ రేపట్లో ఒక డిసైసివ్ నిర్ణయం రాబోతుంది. ఎందుకంటే నిన్న కూడా ప్రధానమంత్రి గారు మొత్తం త్రివిధ దళాలతోనూ, సిడిఎస్లతోనూ, లేకపోతే మొత్తం అజిత్ దోవల్ గారితోనూ, అలాగే అమిత్ షా గారు, నేను చాలా మీటింగ్స్ అయినాయి. ఐ థింక్ దేర్ ఈస్ సమ్ డిసైసివ్ డెసిషన్ గోయింగ్ టు హ్యాపెన్ టుడే అండ్ టుమారో. ఎందుకంటే ఇది ఇలా సాగదీత ద్వారా వాళ్ళు అటాక్ చేసి తర్వాత మనం తిరిగి అటాక్ చేస్తారు. అలాగే ఎల్ఓసిలో కూడా వాళ్ళ అమాయక ప్రజలు కొంతమంది పొట్టను పెట్టుకున్నారు. కావాలని చెప్పేసి క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్ మీద, గురుద్వారా మీద అటాక్ చేస్తారు. నిన్న వాళ్ళ యొక్క పోస్ట్ ఎల్ఓసి లోపల వాళ్ళ పోస్టులు మనం కొన్ని